చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మీ అందరూ చెప్పినట్టు దేశంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి సహకార సంఘానికి చైర్మన్గా నియమితులైనటువంటి మిత్రులు సోదరులు గత దశాబ్ద కాలం నుంచి చొప్పదండి మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తూ చొప్పదండి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి మండలానికి అప్పుడు ఎన్నికల సమయంలో అధ్యక్షులు ఉంటూ చిన్న పొరపాటు లేకుండా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ఆలోచన చేసిన నేను చైర్మన్గా పదవి బాధ్యతలు తీసుకుంటున్న ఇప్ప శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా చొప్పదండి టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నటి వరకు ఉంటూ ఇప్పుడు కూడా ఉంటూ ఈ వ్యవసాయ సహకార పరపతి సంఘానికి వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి నిజాంపురం చంద్ర గారికి, అదేవిధంగా వీరితో పాటు 11 మంది డైరెక్టర్లందరూ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేదికలు ఉన్నటువంటి నాతో పాటు గతంలో ఇదే ఫ్యాక్స్కి చైర్మన్ చేసినటువంటి పద్మాకర్ రెడ్డి గారు, నాతో పాటు ఈ వేదికలు ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ సోదరి సరిత గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ మానస గారు, పురం రాజశేఖర్ గారు, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ గారు, వైస్ చైర్మన్ రాజేంద్ర గారు, అదేవిధంగా వేదికలు ఉన్న కౌన్సిలర్లు మా సోదరి రాధ గారు, అదేవిధంగా సునీత గారు, వేదికలున్న వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతి శ్రీనివాస్ గారు, గోగురి నాగభూషణ రెడ్డి గారు, హరీష్ గారు, సునీల్ గారు, మహేందర్ గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మా సోదరిమణి సత్యప్రసన్న గారు, శాఖావాల యూనివర్సిటీ ఈసీ మెంబర్ కేరెడ్డి కవిత కమలాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, మార్కెట్ చైర్మన్లు, ఇప్ప శ్రీనివాస్ రెడ్డి గారిని మరియు వారి పాలక వర్గాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన రైతు సోదరులందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా నేను పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మనందరూ తెలుసు, ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఇలా వ్యవసాయ సహకార పరపతి సంఘానికి అవార్డు వస్తుందంటే అది ఫస్ట్ లిస్ట్లో ఉండేది చొప్పదండి. ఈ గతంలో దీనికి ఆ స్థాయిలో గుర్తు తీసుకొచ్చినటువంటి గతంలో ఉన్నటువంటి చైర్మన్లు, ఈసారి చైర్మన్గా నియమితులైనటువంటి ఇప్ప శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇక్కడ రైతుల సంక్షేమం గురించి, వారి ప్రయోజనాల గురించి నిత్యం ఆలోచించే ఒక రైతు బిడ్డ. ఇంకా ఈ చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఇంకా కూడా ముందుకు పోతుందని చెప్పి, రైతులకు మరింత మేలు చేస్తారని చెప్పి ఇలా పార్టీ గుర్తించి, నిజంగా శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గతంలో ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎంతమంది పార్టీ మారిన ఒత్తిడి చేసినా కూడా నేను కాంగ్రెస్ పార్టీ జెండను అని చెప్పి ఒక నిబద్ధతతోటి, ఒక క్రమశిక్షణతోటి కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తినట్టు ఇంతవరకు తెచ్చలేదు. నిజంగా ఆయన చేసిన కృషికి, ఆయన చేసిన కష్టానికి ఈ పదవి చాలా చిన్నది. శ్రీనివాస్ రెడ్డి గారికి క్రమశిక్షణ ఉంది, కమిట్మెంట్ ఉంది, నిజాయితీ ఉంది, ఎవరిని మోసం చేయనటువంటి మనస్తత్వం ఉంది. నేను ప్రమాణాలు విశ్వసిస్తున్న కొంతమంది వ్యక్తులకు పనులు ఆలస్యంగా వస్తాయి కావచ్చు, గుర్తింపు ఆలస్యంగా వస్తాయి కావచ్చు, కానీ వచ్చే రోజు చాలా పెద్ద స్థాయిలో వస్తుంది. ఇవాళ ఆయనకు వచ్చినది చాలా చిన్న పదవి, కానీ భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. ఇవాళ మండలే కాదు, రాబోయే రోజుల్లో ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక బలమైన నాయకుడిగా తయారవుతారని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే నేను దగ్గర చూసినా ఈ రోజుల్లో స్వార్థం బాగా ఎగిన నాయకుడు, ఎక్కడ అధికారం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ డబ్బులు ఎక్కడ ఉంటుంది, కానీ వాటి ఎన్నింటి కూడా కలపకుండా, వాటి ఎన్నింటి కూడా ప్రలోభపడకుండా ఒక నమ్మిన సిద్ధాంతం కోసం నీతి నిజాయితీతో పనిచేసే కొంతమంది వ్యక్తులే ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఇప్ప శ్రీనివాస్ రెడ్డి గారు ముందు వాడుతున్నారు.
మీ అందరూ నేను యూనివర్సిటీ చర్చపడుతున్నాను. ఇంత కమిట్మెంట్ ఉన్న లీడర్ను నేను నిజంగా నా జీవితంలో ఈ నియోజకవర్గం ఖచ్చితంగా భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటాడని చెప్పి నేను ఏ స్థాయిలో నేను కూడా ఒక పేద కుటుంబంలో ఉంటాను. ఈ చొప్పదండి ప్రజలందరూ కేవలం నమ్ముకొని 10 సంవత్సరాలు తిరిగి నేను శాసనసభ్యులైన నా దగ్గర వచ్చినాడు. ₹1 ఎన్నికల ఖర్చు పెట్టడానికి ₹1 అయినా కూడా నా మీద నమ్మకం కొద్ది మీరందరూ కూడా ఎమ్మెల్యే గెలిచారు. నేను ఏ స్థానంలో భవిష్యత్తులో తిప్ప శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అంతటి స్థాయిలో ఉంటారని ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా రైతులందరూ చెప్తున్నా, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కానీ ఇలా రైతుల గురించి ఇంతగా పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో చేసినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్ల 6 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఇలా నిజంగా కూడా ప్రభుత్వాన్ని రన్ చేసేటువంటి పరిస్థితి లేకుండే కొత్తగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు. అయినా కూడా నా రైతుల్ని కాపాడుకోవాలి, నా రైతుల్ని బలవంతం చేయాలని చెప్పి రైతులందరికీ కూడా 2 లక్షల లోపు రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేసినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. గతంలో ఇలా వరిని పండిస్తే ఉదయం చెప్పింది, కానీ వరి పండించే సన్న రకాల వడ్లు పండించే రైతులకు ₹500 బోనస్ ఇచ్చి రైతాంగానికి అండగా నిలిచింది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎక్కడ చిన్న సరైనది తప్ప ఐక్యత చట్టాలు మన గతంలో చూస్తాం ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఇది మాటికి రైతు సంక్షేమ ప్రభుత్వం ఎప్పటికి కూడా రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచించే ప్రభుత్వం ఈ దేశం మీద ఉందంటే అది దూరంగా ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒకటే కాదు, రైతులకే కాదు, మా ఆడబిడ్డలందరికీ మేము ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక. అంతేకాదు ₹500 సిలిండర్ ఇచ్చి ఇవాళ మహిళలందరికీ అండగా ఉంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే ఆఫీసుల చుట్టూ చెప్పులకి తిరిగినా కూడా రేషన్ కార్డు వచ్చిన పరిస్థితి లేదు. ఇలా రేషన్ కార్డు ఇచ్చాం, ఆ రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్పి మీ అందరికీ నేను చెప్తున్నా. 10 సంవత్సరాల గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాడే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాకనే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్లనే. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇలా చాలా మంది సోషల్ మీడియా వేదికలో ఇతర ప్లాట్ఫామ్లలో ఈ ప్రభుత్వాన్ని ఒక బదలం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ప్రజల గుండెల్లో ప్రజల మనసులో ఉంది ఈ ప్రభుత్వం మనకి ఏం చేస్తుంది, గత ప్రభుత్వం మనకి ఏం చేసింది ప్రజలు ఎవరు మర్చిపోలేరు. నిజంగా మీరు చేసినటువంటి అబద్ధ ప్రచారం, గోబెల్స్ ప్రచారాన్ని ఏ ఒక్కరు కూడా నమ్మాలని చెప్పి మీ అందరికీ చెప్తున్నారు. మన నియోజకవర్గం తీసుకున్నట్టుంటే ఆనాడు నారాయణపూర్ రిజర్వాయర్ 90% పనులు పూర్తయి పైప్ లైన్ పూర్తి చేసినాం. 10 ఏళ్ల కిందట ఒక 350 మీటర్లు మధురానగర్ చౌరస్తలో కరెంట్ కవర్ ఏ విధంగా ఖాళీ ముందు 10 ఏళ్ల కింద 2014 తీసి పెట్టాము, ఇప్పుడు కూడా కట్టాము. ఇవాళ మనం చేయబోతున్నాం. అది చేయబోతున్నామని తెలిసి ఈ కాంగ్రెస్ పార్టీకి ఏడతెరస్తలో ఈ మేడికల్ సత్యం ఏడతెరస్తలో ఇక నిజంగా ఈ నియోజకవర్గ రైతులకు నీళ్ళు వస్తే మరి మా పరిస్థితి ఏంటని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, ఇక్కడ చాలా మంది బీఆర్ఎస్ కూడా రైతుల ప్రయోజనాలు కోరుకుంటూ ఉన్నారు, రైతులు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రతి ఏదో ఒకటి దానికి అడుగులు వేయాలి, వీటితో నిర్ణయించాలి, వాటితో నిర్ణయించాలి, ఏదో ఒక పుల్ల పెట్టాలని చెప్పి ఒక 45 తయారు చేసి ఏదో ఒకసారి అడుగునే కార్యక్రమం. నేను కూడా చెప్తున్నా, నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేసి ఈ చొప్పదండి నియోజకవర్గంలో 6 మండలాలకు నీళ్ళు ఇస్తాం. పక్కన ఉన్నటువంటి వేపవాడ నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చేదాకా నేను పోవడం చెప్పి మీ అందరికీ చెప్తున్నా. ఇప్పటికే ఈ మండలంలో గతంలో ఓటీల నిర్మాణం కోసం చాలా మంది 2-3 సార్లు శంకుస్థాపన చేసి వదిలేసింది.
మనం వచ్చినాక పనులు మొదలు పెట్టాం. ఈ వచ్చే ఎన్నికల లోపల కాదని చెప్పి ఎన్నికల కోసం నేను చెప్పట్లేదు. వచ్చే 6 నెలలు ఏడాది లోపల ఆ కాలువల నిర్మాణం పూర్తి చేసి నేను ఎన్నికలప్పుడు చెప్పిన ఆ కాలువల నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ రైతుల కాలు కడుగుతా నీళ్ళతో చెప్తున్న మాటలుగా నేను నిలబడతానని చెప్తున్నా. అదేవిధంగా నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించి ఎవ్వరు అడ్డుపడ్డా మీరు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా నేను కుడికాలువ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పి మీ అందరికీ చెప్తున్నా. ఆ కుడికాలువ ఒకటి యొక్క నియోజకవర్గం అంతా కూడా రైతుల పాలన కడుగుతానని చెప్పి మీ అందరికీ నేను చెప్తున్నా. ఇక కొడిమేల కానీ మణిపల్యాల కానీ బోయిపల్లి కానీ రామగఢ్ కానీ గంగాధర కానీ సస్యశ్యామల కావాలంటే నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి కావాలని తీసుకునే బాధ్యత చేసే బాధ్యత తీసుకుంటానని చెప్తున్నా. మనం అయింది 2.5 సంవత్సరాలు. ఇప్పటికే నియోజకవర్గంలో 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఆ చార్జీలు ఇచ్చేవాడు ముఖ్యమంత్రిగా. నిన్న కొడిమేలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ శాంక్షన్ అయింది. రామగఢ్లో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ అయింది. గత ఎన్నో దశాబ్దాల నుంచి ఈ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ గంగాధర ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం. అక్కడ పోస్టులు కూడా శాంక్షన్ చేసినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలని చెప్పి. ఇంకా ఈ నియోజకవర్గంలో ఏ పెండింగ్ పనులు ఉన్నా వాటన్నింటిని కూడా పూర్తి చేసి నాకు ఒకటే లక్ష్యం. నేను ఎమ్మెల్యే అయింది, నేను ఒక బంగ్లా కట్టుకోవాలి, నేను ఒక పెద్ద పెద్ద ఖాతాలు తిరగాలి, భూములు కొనుక్కోవాలని రాలేదు. ఇలా నిజంగా నాకున్న సర్కిల్ తోటి నాకున్న పలుకుబడితోటి ఇవన్నీ నేను ఎమ్మెల్యే కాకుండా కూడా నేను చేసుకునే కెపాసిటీ నాకుంది. కానీ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ నియోజకవర్గ ప్రజలకు ఆశీర్వదించాడు. నేను చనిపోయిన వరకు నియోజకవర్గ ప్రజలు గుండెల్లో ఉండాలి, వాళ్ళకి సేవ చేయాలన్న ఆశీర్వదించడం. ఎవరు కొంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా నా సంకల్పాన్ని నేను ఆపలేదని చెప్తున్నా. నేను నిరంతరం ఈ నియోజకవర్గ ప్రజల కోసం, నియోజకవర్గ రైతాంగం కోసం నా చివరి రక్తం వరకు, నా చివరి ఊపిరి వరకు నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచిస్తాను. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్త వాళ్ళ ఇంటికి వస్తుంది. గతంలో కూడా చెప్పిన చొప్పదని మున్సిపల్ ఎన్నికల్లో కూడా చెప్పిన మీరు ప్రజల్లో తిరగండి, కష్టపడండి. బీఫామ్ మీ ఇంటికి వస్తుంది. మీరు ఎవరి దగ్గరికి బీఫామ్ గురించి తిరగాల్సిన అవసరం లేదని చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా దసరా తర్వాత జరుగుతుందో ఇంకా 2 నెలల తర్వాత జరుగుతుందో మీరు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేయకండి. ప్రజల మధ్యలో ఉండండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజల మనసులు గెలవండి. వాళ్ళ ఇంటికే కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుంది తప్ప మెడికల్ లేకపోతే ఇంకే నాయకులు అడుగుతున్న అలాంటి సంస్కృతి చొప్పదని నియోజకవర్గంలో ఇక్కడ మీద ఉండదు. ఖచ్చితంగా ప్రజలతో మమేకంగా అండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. టికెట్ మీ ఇంటికే వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరూ ఉండటం చెప్తున్నాను. ఎందుకంటే నేను దేనికి ఆశపడేది కాదు. నేను అంతా పూర్తిగా లేకుండా కూడా ఏం లేదు, ఎవరి దగ్గర దించబెట్టుకునే పరిస్థితిలో లేదు. దయచేసి మీ దగ్గర కార్యకర్తల రక్తం నాయక నీచుని కాదని చెప్పి మీ అందరికీ నా ప్రాణం నేను కూడా ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం చేయను, ఏ ఒక్క కార్యకర్తకు మనసు బాధ పెట్టాలని చెప్పి మీ అందరికీ చెప్తూ, నిజంగా శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఎంతో నిబద్ధతగా మరొకసారి చెప్తున్నా క్రమశిక్షణతో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ పార్టీ గుర్తించింది. పార్టీలో ఇంకా ముందు స్థాయిలో కూడా మరిన్ని పదవులు వస్తాయని చెప్పి మీ అందరికీ చెప్తూ, ఇంత పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మా రైతు సోదరులు, యువ మిత్రులు అందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను శిరస్సు వచ్చి పాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను.